కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్డు కల్తీ వ్యవహారంలో ఒక అడుగు ముందుకు పడింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అపాయింట్ చేసిన సిట్ తన కార్యాలయాన్ని కూడా తిరుమలలో ఏర్పాటు చేస్తుంది. అంటే రాబోయే రోజుల్లో కల్తీ వ్యవహారాలు, తిరుమలలో జరిగినటువంటి ఇతర అంశాలపైన ఈ సిట్ టీము ఫోకస్ పెట్టేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పదే చెప్తున్నట్టుగా ప్రక్షాళన అనేటువంటి అంశంలో ఇక ఒక పీక్ లెవెల్ ఇన్సిడెంట్గా దీన్ని మనం చూడాల్సి ఉంటుందా? రాబోయే రోజుల్లో ఇలా పరిశీలన ఎటువైపు మరలబోతుంది? రాష్ట్రంలో జరిగినటువంటి ఈ అంశాలకు సంబంధించి కేవలం రాజకీయ కోణాలతోనే తిరుపతి దేవుణ్ణి మధ్యలోకి తీసుకొచ్చారనేటువంటి వివాదాన్ని పైన కూడా ఒక ఫుల్ స్టాప్ పడేటువంటి అవకాశం ఉంటుంది. సిట్ నెక్స్ట్ పాక్షిక ఎంక్వైరీ బయటకు వస్తే అని చాలామంది ఆశిస్తున్నారు. దీనిలో జరగబోయేటువంటి ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది? ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు, అనలిస్ట్ ఉన్నారు. చంద్ర శ్రీనివాస్ గారు, నమస్కారం. తిరుమల అనగానే డే 1 అసలు గెలిచిన వెంటనే కూటమి తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రక్షాళన ఇక్కడి నుంచే మొదలు అన్నారు. ఇప్పుడు ఒక పీక్ లెవెల్ ఇన్సిడెంట్ కింద దీన్ని మనం చూడొచ్చా? ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అపాయింట్ చేసిన సిట్ను పక్కన పెట్టి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఒక సిబిఐ నుంచి ఒక 2 ఆఫీసర్స్, అలానే ఫుడ్ సేఫ్టీ అథారిటీ నుంచి ఒక ఆఫీసరు, ఏపీ నుంచి ఇంకొక 2 ఆఫీసర్లు, మొత్తానికి 5 టీం ఫామ్ అయిపోయింది. నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండొచ్చు? డెఫినెట్గా సుప్రీంకోర్టు పరిధిలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఇది. కాబట్టి నిష్పక్షపాతంగా విచారణ జరుగుద్ది. లడ్డు కల్తీలు ఎంత పెద్దవాళ్ళైనా బయటకు రావాల్సిందనేది ప్రజలకు ఒక నమ్మకం అనేది కలిగింది. కాబట్టి కొద్దిగా లేట్ అయినా కానీ ఆల్రెడీ సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా మీరు చెప్పినట్టు సెంట్రల్ నుంచి సిబిఐ డైరెక్టర్ గారు మొత్తం పర్యవేక్షిస్తారు. దాంట్లో 2 సమర్థవంతమైన ఆఫీసర్స్, 2 ఏపీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు, 4, ఒక ఫుడ్ సేఫ్టీ అధికారి, 5గురితో వేశారు. కానీ ఎందుకు స్టార్ట్ కాలేదని చెప్పి చాలామంది అనుకున్నారు. అంటే ఇప్పటికే చాలా లేట్ అయింది. అంటే వాళ్ళకున్న ఇదితో రీత్యా అన్ని కూడా సేకరిస్తున్నారు సమాచారం. దాంతో భాగంగా తిరుపతిలో ఒక ఆఫీసు, ఎందుకంటే తిరుపతి ఉంటే తిరుమలకి మొత్తం కంప్లీట్గా ఎంక్వైరీ చేయొచ్చు. కాబట్టి అక్కడ వీళ్ళు 5గురితో పాటు 35 మంది సిబ్బందిని ఎనగేట్ చేయడం, ఆఫీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు త్వరితగతిన అది విత్ ఇన్ షార్ట్ టైం 2-3 నెలల్లోనే కంప్లీట్గా మొదటి నుంచి ఏం జరుగుతుంది, అక్కడ లడ్డు తయారీ ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది, గతంలో ఏది, ఇప్పుడు ఎంత టెండర్లు కాల్ఫర్ చేశారు, గత ప్రభుత్వంలో ఎందుకు ఆరోపణలు వచ్చినాయి, ఇప్పుడు ఈ ప్రభుత్వ ఎలిగేషన్స్ ఏంటి, నిజంగా జరిగిందా లేదా? ఎందుకంటే కోట్లాది మంది అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు హిందువులు మనోభావాలు తగిలినట్టుగా భావిస్తున్నారు. కాబట్టి ఓవరాల్గా భక్తులకి, సామాన్యమైన భక్తులకి ఒకటంటే చాలా కాలం అయిపోయింది కల్తీ వ్యవహారం పైన. ప్రభుత్వం వేసిన సిట్ విషయంలో కూడా వచ్చిన అబ్జెక్షన్ ఏంటంటే 5 ఏళ్ల క్రితం జరిగినటువంటి కల్తీని వీళ్ళు ఎలా నిర్ధారిస్తారు, అప్పుడు చేసిన సప్లైస్ క్వాలిటీస్ని వీళ్ళు ఎలా డిసైడ్ చేస్తారు, ఒకవేళ కల్తీ నెయ్యిని వాడి ఉంటే ఆ లడ్డూలో వినియోగించారా, అదే లడ్డూలు అందరికీ సప్లై చేశారనే దానిపైన స్పష్టత రాలేదు. ఇది రాజకీయ ఆరోపణ అనే ఒక విమర్శ ఉంది. ఇప్పుడు వీళ్ళకు ఉండేటువంటి అవకాశాలు ఏంటి? గతంలో జరిగిన తప్పిదాలని బయటకు తీయడానికి ఉన్నటువంటి మార్గాలు ఏంటి? మన దేశంలో అత్యున్నతమైన వ్యవస్థ సిబిఐ సార్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అది ఇండిపెండెంట్ బాడీ. 1963 నుంచి వాళ్ళ ట్రాక్ రికార్డు చూస్తే 99% సిబిఐ టేకప్ చేసిందంటే ఆ కేసులు డెఫినెట్గా ఛేదించే అవకాశం ఉంటుంది. కాబట్టి దీంట్లో ఎటువంటి రాజకీయాలకి ఆస్కారం ఉండదు. వాళ్ళు రాజకీయాలు ప్రేరేపించే విధంగా కూడా ఉండరు. మనం చూసాం అంతకుముందు సిబిఐ జేడీ గారు లక్ష్మీనారాయణ ఉన్నప్పుడు దాదాపు 23 కేసులు ఆయన చేశాడు. ఒక తెలుగు వ్యక్తి అయి ఉండి దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేశాడు. లక్షల కోట్ల అవినీతి కేసులు అన్నీ కూడా చేశాడు. ఎక్కడో గుజరాత్ శోభరుద్దీన్ ఎన్కౌంటర్ కేసులు కానించి ఇక్కడే యాప్ చెప్పేవాళ్ళు. అంటే ఆర్థికపరమైన నేరాలు ఎక్కువగా సెంటర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ సౌత్లో హైదరాబాద్ ఉండేది. కాబట్టి దేశవ్యాప్తంగా ఎంత సెన్సేషనల్ కేసులు చేయగలిగారు వాళ్ళు. ఎటువంటి పైనుంచి అధికారులు ఒత్తిడి ఉండవు. నిష్పక్షపాతంగా చేసే వాళ్ళనే సిబిఐలో ఏరుకొని తీసుకుంటారు. సో ఇప్పుడు ఈ ఎంక్వైరీ కేవలం కల్తీకి సంబంధించి పరిమితం అవుతుందా, లేదంటే తిరుమలలో అనుసరిస్తున్నటువంటి పద్ధతులు తప్పు, అంటే అపచారం జరిగింది గత ప్రభుత్వంలో అంటున్నటువంటి వాటి పైన కూడా ఎంక్వైరీ ఉంటుందా? పూర్తిగా ఉంటుందండి. ఎందుకంటే ఇది ఒక్కటి కాదు, ఇది భక్తులు, కోట్లాది మంది భక్తుల మనోభావాలు కాబట్టి దీన్ని డెఫినెట్గా చాలా సునిశ్చితమైన అంశం కాబట్టి సుప్రీంకోర్టు ఇది పెద్దది కాకుండా దీన్ని ఎక్కడ మూలాలు ఉన్నాయి, వాళ్ళ ఆహార ప్రమాణాలు పాటిస్తున్నారా, ఇంకేమైనా సజెషన్స్ సలహాలు ఇచ్చే అవకాశం కూడా ఈ కమిటీకి ఉంటుంది. దీన్ని తూచా తప్పకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది అనమాట. వీళ్ళు ఇచ్చిన ఇదిని బట్టి ఫుడ్ సేఫ్టీ నియామకాలు ఉన్నాయా, వీళ్ళకి భక్తులకి మెరుగైన ఆరోగ్యకరమైన భోజనాలు పెట్టే విషయంలో కావచ్చు, ప్రసాదాలు పెట్టే విషయంలో ఉన్నాయా, లడ్డు కరెక్ట్గా ఉందా లేదా, దీంట్లో గతంలో ఏం జరిగింది, వాళ్ళ యొక్క అవసరమైతే ఇదే కాకుండా ఇంతకుముందు నందిని నెయ్యి అన్నారు, తర్వాత వైసీపీలో మారింది, వాళ్ళ దగ్గర కూడా తమిళనాడులో ఉందంటున్నారు. అక్కడికి కూడా వెళ్ళి వీళ్ళు ఏఆర్ డైరీ వీళ్ళ దగ్గర కూడా వెళ్ళి పరిశీలించే అవకాశం ఉంది. వీళ్ళు ఎవరెవరికి ఇస్తున్నారు, వీళ్ళ ఏంటి ఇది టీటీడీకి ఇయటానికి
దీని మధ్యలో ఏం జరిగింది అనేది డెఫినెట్గా అక్కడ కూడా పోయి అంటే వాటిని పరిశీలించడంతో పాటు విధి విధానాలను కూడా సూచించే విధి అవకాశం. విధానాలు కూడా చూసిస్తారు. అంటే యాక్చువల్గా ఈ లడ్డూకు నాణ్య ప్రమాణాలకు సంబంధించిన ఒక ఇది లేదంటండి అక్కడ పరిశోధన ఇప్పటివరకు. కేంద్రం. అది 70 నుంచి ₹1 కోటి 70 లక్షల నుంచి ₹1 కోటి అవుతుంది. ఎందుకు మరి 5 సంవత్సరాలు పెట్టలేకపోయారు? అది కూడా ఒక ఇది ఉంది. ఏదైనా కానీ కన్స్ట్రక్టివ్గా దీర్ఘకాలికమైన ప్రయోజనాలు రీత్యా భక్తుల మనోభావాలకు తగ్గట్టుగానే ఈ కమిటీ సూచించే అవకాశం ఉన్నది. డెఫినెట్గా ఈ కమిటీ సూచనలకు అనుగుణంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. ఎప్పటి వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి వీళ్ళ నివేదిక? ఎంత సమయం పట్టొచ్చు? డెఫినెట్గా ఒక 3 నెలలు పడుతుందండి. ఎందుకంటే మొత్తం కంప్లీట్గా వీళ్ళు ఎంక్వైరీ చేయాలా. ఈ ఆరోపణలు చాలా చిన్న చితక ఆరోపణలు కాదు, చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది, దేశవ్యాప్త ఇష్యూ అయిపోయింది. ఏం జరుగుతుంది, ఏం జడ్జిమెంట్ ఇస్తారు, సిబిఐలు ఏం తేలుస్తారు అనేది అందరూ ఆసక్తి ఎదురు చూస్తున్నారు. కాబట్టి 3 నెలలు సమయం పట్టే అవకాశాలు స్పష్టంగా కనపడుతుంది. రైట్. థ్యాంక్ యూ చింత శ్రీనివాస్ గారు. ఇది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి పవిత్రతను కాపాడే క్రమంలో సుప్రీంకోర్టు నిర్దేశించినటువంటి అంశాలకు లోబడి ఈ కమిటీ పరిశోధన జరపబోతుంది. లడ్డూ కల్తీ వ్యవహారం నుంచి అక్కడ అనుసరిస్తున్నటువంటి పద్ధతులు, ఫుడ్ సేఫ్టీ విషయంలో తీసుకునేటువంటి జాగ్రత్తలతో సహా అన్నిటిపైన కూడా కొన్ని సూచనలు చేసేటువంటి అవకాశం ఉందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషణ. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.